హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కోడ్ టుగెదర్ తెలుగు. సో ఇప్పటి వరకు మన ఎడిషన్స్, కొన్ని అర్థమెటిక్ ఆపరేషన్స్ ఇవన్నీ చూసాం కదా. ఇప్పుడు కొంత లాజికల్ పార్ట్ చూద్దాం. సో కొంచెం సిస్టమ్కి ఆలోచించే ఇది ఇద్దాం. ఇప్పటి వరకు మనం సిస్టమ్ ఏం ఆలోచించలేదు. సో సిస్టమ్ ఆలోచిస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, ఇప్పటికి ఇవన్నీ తీసేస్తున్నాను. నేను చేసినవి ఏమంటారు మాడ్యూల్స్ డిస్కస్ చేసాం. మీకు మాడ్యూల్స్ కావాలంటే ముందు వీడియోలో ఉంటుంది, చెక్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసరికి లాజికల్ పార్ట్ అనమాట. లాజికల్ పార్ట్ అనగానే ఏముంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఆర్ దట్, ఇదా అదా. మనం మ్యాక్సిమం ఇక్కడే మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం, ఏం తీయాలి, ఇది తీసుకోవాలా అది తీసుకోవాలా అని. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి, విచ్ ఆప్షన్ ఈజ్ బెటర్. అలాంటప్పుడు ఏం చేయాలి? సో అది మనం చూద్దాం అనమాట ఈరోజు. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర కంప్యూటర్ లాంగ్వేజ్లో చూసుకుంటే, నా దగ్గర ఒక కండిషన్ ఉంది. ఈ కండిషన్ అనేది ట్రూ అయినప్పుడు ఫస్ట్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, లేదంటే సమ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఒకవేళ కండిషన్ అనేది ఫాల్స్ అయినప్పుడు సెకండ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఆర్ ఎల్స్ సమ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అర్థమైందా? సో మనం ఒకటి కండిషన్ రాస్తాము. కండిషన్ ట్రూ అయితే ఒక సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, కండిషన్స్ ఫాల్స్ అయితే అనదర్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఈ విధంగా మనం కోడ్ రాస్తున్నాం. అర్థమైందా? సో ఎయిదర్ అది లేకపోతే ఇది, అంతే. లేదు అనుకుంటే ఓన్లీ వన్ కండిషనే ఉంది మనకి, ఎల్స్ లేదు. సో అలాంటప్పుడు ఏంటి? జస్ట్ మన ఎల్స్ని, ఎల్స్ కాదు, జస్ట్ ద రిమైనింగ్ దాన్ని చెక్ చేయాలనుకోవట్లేదు. అలాంటప్పుడు ఏంటి? సో అది మనం చూద్దాం అనమాట. సో ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేస్తున్నాం, ఒక స్టేట్మెంట్ ట్రూ అయితే ప్రింట్ చేయడం అనమాట. దాన్ని మనం ప్రింట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటారు, దానికి మనం ఏం వాడతామంటే ఇఫ్ అనే కీవర్డ్ వాడతాం. ఇఫ్ అనే కీవర్డ్ తర్వాత ట్రూ అయితే ప్రింట్ చేయి, అదే కదా మన థింగ్. ప్రింట్ ఐఎమ్ ట్రూ, ఓకే, దట్స్ ఇట్. దెన్ గివ్ సంథింగ్ లైక్ బై, ప్రింట్ బై. ఓ, సంథింగ్ ఇది యాడ్ అయిపోయింది. ప్రింట్ టెక్స్ట్లో మనం పెట్టాలి స్ట్రింగ్ బై. ఓకే, మనకి తీసేద్దాం, అనేది అవసరం లేదు. సో ఇప్పుడు మనం రన్ చేద్దాం. ఓకే, చూసారా, ఇది ఎగ్జిక్యూట్ అయింది బ్లాక్ ఆఫ్ కోడ్. దీంట్లో ఎన్ని కోడ్స్ ఉన్నా సరే ఎగ్జిక్యూట్ అవుతుంది. మీకు డౌట్ రావచ్చు, ఎందుకు ఇక్కడ సెకండ్ టైం ఐఎమ్ ట్రూ. ఓకే ఐఎమ్ స్ట్రింగ్, దట్స్ ఫైన్. ఓకే ఐఎమ్ స్ట్రింగ్, ఇట్స్ నాట్ కమింగ్. ఐఎమ్ స్ట్రింగ్. సెకండ్ టైం వచ్చినప్పుడు కూడా మనం ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే, ఇక్కడ మనకి ఇంత గ్యాప్ ఉంది, ఒక 4 స్పేసెస్ గ్యాప్ ఉంది, ఇక్కడ కూడా 4 స్పేసెస్ గ్యాప్ ఉంది. ఎందుకు అంటే ఇది ఇప్పుడు పైథాన్లో ఏంటంటే దీన్ని మనం ఒక సూట్ అంటాం అనమాట. ఓకే, అంటే బ్లాక్ ఆఫ్ కోడ్. సో జావాలో ఏంటంటే మనకి స్టార్టింగ్లో, జావాలో సిలో కానీ స్టార్టింగ్లో ఒక కర్లీ బ్రేసెస్ ఉంటాయి అనమాట, స్టార్టింగ్ అండ్ ఎండింగ్. కానీ ఇక్కడ అలా ఉండవు. ఈ సూట్ ఏంటంటే కోలంతో స్టార్ట్ అవుద్ది. సో కోలంతో స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ స్టేట్మెంట్ ఏ స్పేస్, ఈవెన్ సింగిల్ స్పేస్ అయినా ఇవ్వాలి మనం. సేమ్ ఇఫ్ ఇది ఒకే స్పేస్లో ఉండడానికి లేదు. సో ఈ విధంగా ఉంటే ఎర్రర్ వస్తుంది. ఒక స్పేస్ ఇచ్చినా ఇది వర్క్ అవుతుంది. ఓకేనా? సేమ్ ఇదే విధంగా ఇక్కడ కూడా ఒక స్పేస్ ఇచ్చినా వర్క్ అవుతుంది. సో ఈ ఇఫ్ అండ్ ప్రింట్ రెండింటికి మనం డిఫరెన్స్ చూపించాలి విత్ టర్మ్స్ ఆఫ్ స్పేస్ అనమాట. ఇక్కడ మనం జస్ట్ సింగిల్ స్పేస్ ఇచ్చామైనా సరే ఇది వర్క్ అవుతుంది. సో మనం బేసికల్గా ఏంటంటే నార్మల్గా పైథాన్లో 4 స్పేసెస్ ఇస్తాం. సో ఇన్స్టెడ్ ఆఫ్ 4 స్పేసెస్ జస్ట్ గివ్ 1 ట్యాబ్. ఓకే, అప్పుడు ఇది వర్క్ అవుతుంది.
ఆ తర్వాత ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్ అయింది. ఇఫ్ అయిన తర్వాత మళ్ళీ బాయ్ అని పెట్టాం. మళ్ళీ రన్ చేద్దాం. ఓకే, ఐఎమ్ ట్రూ, ఐఎమ్ స్ట్రింగ్ అన్నిసార్లు ట్రూ అవ్వరు కదా. ఒకవేళ ఫాల్స్ అయితే ఏంటి, అగైన్ ఫాల్స్. అండ్ ఇక్కడ మళ్ళీ మనం ఈ కోడ్ని రాద్దాం, ప్రింట్ చేద్దాం. సో ఇక్కడ ఇది ఫాలో అయినప్పుడు ఇక్కడ కూడా అదే ఫాలో అవ్వాలి. ఒక స్పేస్ని 4 స్పేస్ అనేది రికమెండెడ్, కానీ మీకు అర్థం అవ్వడం కోసం చెప్పాను అనమాట, అంతే. ఓకే, ఇఫ్ ఫాల్స్. ఓకే, జస్ట్ మనం సో ఇక్కడ ఇది ఎగ్జిక్యూట్ అవ్వలేదు ఎందుకంటే ఇది ఫాల్స్ కాబట్టి. ఓకేనా, జస్ట్ మనం ఒక ఏమంటారు డీబగ్గింగ్ మోడ్లో రన్ చేద్దాం. సో ఇప్పుడు మన స్టేట్మెంట్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఓకే, డీబగ్గింగ్ మోడ్లో మనం రన్ చేయాలి. సో ఫస్ట్ ఇది స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. దాని తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్కి ఎలా వెళ్ళాలి, ఎంటర్ కొట్టాలా ఏంటి, నాకు దీని ఐడియా గురించి తెలియదు. ఎంటర్ కాదు, కూడా పెడదాం. సింగిల్ కోడ్తో పెట్టేద్దాం. ఓకే, F11 ప్రెస్ చేస్తారు కొన్ని ఐడీస్కి. ఓకే, ఇది ఒకేసారి ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మీకు మళ్ళీ మనం రన్ చేద్దాం డీబగ్గింగ్ మోడ్లో. సో ఇక్కడ మనకు ఒక ఆప్షన్ వచ్చింది చూసారా, నెక్స్ట్ స్టెప్ అనమాట. F7 మనం టైప్ చేయాలి. ఫస్ట్ ఇప్పుడు మన కోడ్ ఏంటంటే ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది ఇఫ్ ట్రూ. ఓకే, అది ట్రూయే కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందంటే అది ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. దాని తర్వాత సెకండ్ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. దాని తర్వాత అది ఏం చేస్తుందంటే ఇఫ్ ఫాల్స్ కండిషన్ చెక్ చేస్తుంది. ఫాల్స్ కాబట్టి అది లోపలికి ఇంకెళ్ళదు, డైరెక్ట్గా లాస్ట్ స్టేట్మెంట్కి వచ్చింది. ఓకేనా, సో ఇప్పుడు రన్ చేద్దాం, ప్రింట్ చేసాం. ఓకే, బాగుంది. సో ఇప్పుడు దీన్నే మనం వేరేగా రాద్దాం. ఏమంటారు దాన్ని, గ్రేటర్ దెన్ లెస్ దెన్ సింబల్ పెట్టి. ఓకే, ఇఫ్ ఏ మనం మెన్షన్ చేయలేదు కదా. సో నేను ఇక్కడ డైరెక్ట్గా అసైన్ చేసేస్తాను, మీరు మాత్రం ఈ వేరియబుల్ని తీసుకొని చేయండి. ఓకే, ఇక్కడ a = 8. ఇప్పుడు 8 అనేది ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ చూద్దాం. ఓకేనా, సో దీన్ని రిమైండర్ని ఈవెన్ నెంబర్ అంటే ఏంటి, ఏదైతే మనం కరెక్ట్గా దాన్ని డివైడ్ చేస్తామో డివైడ్ చేసినప్పుడు 0 వస్తే అది ఈవెన్ నెంబరు. ఒకవేళ 0 కాకుండా 1 కానీ ఇంకేదైనా వస్తే అది ఆడ్ నెంబరు, అదే 1 వస్తే ఆడ్ నెంబరు. కరెక్ట్ కదా. సో దానికి మనం ఏం వాడతాం, ఏ మోడ్, ఈ మోడ్ సింబల్ వాడతాం. దాని తర్వాత వచ్చేసరికి 2. ఓకే, ఇక్కడ కామా అవసరం లేదు. సో a%l/2. ఇక్కడ ఏంటంటే ఇఫ్
ఏ ఈక్వల్ టు 0 అయితే జీరో అయితే మనం ఈవెన్ నెంబరా కాదో చెక్ చేస్తాం అనమాట. ఇక్కడ ఏంటంటే ఈక్వల్ టు 0 అయితే ఐఎమ్ ఈవెన్, అంతే కదా. జస్ట్ ఐఎమ్ ఈవెన్ అని టైప్ చేస్తాం. ఓకే, ఇది అవసరం లేదు ఇంకా, ఐఎమ్ స్ట్రింగ్ ఇవన్నీ. ఓకే, దీన్ని ట్యాబ్ స్పేసే పెట్టుకుందాం. ఇఫ్ ఏ ఈక్వల్ టు 0, ఇక్కడ ఎందుకు ఇది వస్తుంది? ఓకే, ఇదేం కాదు కానీ ఇప్పుడు రన్ చేద్దాం. బాయ్. ఇక్కడ బాయ్ వచ్చింది. %L/2 ఈక్వల్ టు ఓకే, ఇక్కడ మనం ఏ కాదు, ఏ నాట్ ఈక్వల్ టు 2 కదా. ఐ మీన్ ఏ ఎంత ఉంది, ఏ వాల్యూ 8 ఉంది, ఈక్వల్ టు 0 అని టైప్ చేస్తున్నాం. సో అది ఫస్ట్ ఇది ఫాల్స్ అనమాట. సో అందుకని ఇక్కడ ఇది ఎగ్జిక్యూట్ అవ్వకుండా డైరెక్ట్గా బయటకు వస్తుంది. సో మీరు డీబగ్గింగ్ మోడ్లో చూస్తే మీకు తెలుస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చేసరికి మీకు ఇదనమాట రన్ చేస్తుంది కరెక్ట్గా. ఇప్పుడు ఇఫ్ దగ్గరకు వచ్చి అయిపోయింది అనమాట. సో అది డైరెక్ట్గా ఇఫ్ లోపలికి వెళ్ళలేదు, ఎందుకంటే కండిషన్ ఫెయిల్ కదా. సో అందుకని డైరెక్ట్గా బాగి దగ్గరకు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఇంట్లో ఏముంది, 8 ఉంది, అండ్ ఆర్లో ఎంత ఉంది, 0 ఉంది. సో ఇది ఏం చెప్తుందంటే 8 ఈక్వల్ టు 0 కాదు కదా. సో అది చూపిస్తుంది అనమాట. సో మనం ఇక్కడ ఇవ్వాల్సిన వాల్యూ ఏంటంటే ఆర్ ఇవ్వాలి, ఎందుకంటే మన రిమైండర్ని చెక్ చేయాలి, 8ని కాదు. ఓకే, సో ఐఎమ్ ఈవెన్. సో ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం, స్టాప్ చేసేద్దాం దీని ఎగ్జిక్యూషన్ని. ఓకే, చూసారా ఇక్కడ ఐఎమ్ ఈవెన్ అని వచ్చింది. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 8 కాకుండా నేను 7 ఇస్తాను. ఓకే, సో అది ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇప్పుడు నేను ప్రింట్ ఇక్కడ ఆడేద్దాం, అది కాదు కదా. సో ఐఎమ్ ఆడ్. ఓకే, చేద్దాం, ఇప్పుడు రన్ చేద్దాం. ఓకే, మనకు వచ్చింది చూసారా ఐఎమ్ ఆడ్ అని. అంటే ఓకే, సో అయితే ఇది ఈవెన్ కాకపోతే ఆడ్ అని బాగానే వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 8 ఇద్దాం. ఓకే, 8 కాదు, ఆల్రెడీ 8 అయింది కదా, 10 ఇద్దాం. 10 అనేది ఈవెన్ నెంబరే కదా, మళ్ళీ రన్ చేద్దాం. అదేంటి ఐఎమ్ ఈవెన్ అని వచ్చింది, దాని తర్వాత మళ్ళీ ఐఎమ్ ఆడ్ అని వచ్చింది. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇది, ఈ ఆడ్ అనేది వచ్చేస్తుంది ప్రతిసారి. ఎందుకంటే ఇది బ్లాక్లో ఏం లేదు, కండిషన్ కాదు, ఇది కండిషన్ బేస్ మీద ఏం వర్క్ అవ్వదు. సో కండిషన్ బేస్ మీద వర్క్ అవ్వాలంటే మళ్ళీ మనం ఇఫ్ కండిషన్ వాడాలి. ఇఫ్ ఆర్ ఈక్వల్ టు 1 ఆర్ ఈక్వల్ టు 1 అయితే ఐఎమ్ ఆడ్, ఇది ప్రింట్ అవ్వాలి. ఓకే, ఈక్వల్ టు 0 అవుతుంది, ఈక్వల్ టు 1 అయితే ఇది, దెన్ బాయ్. ఓకే, సో ఇక్కడ మనం కండిషన్స్ ఇది పెడదాం, దీన్ని తీసేద్దాం అండ్ రన్ చేద్దాం. ఇప్పుడు నార్మల్ డీబగ్గింగ్ మోడ్ ఏమి నేను రన్ చేయలేదు. ఆర్ ఈక్వల్ టు 1 బై 1. ఓకే, ఇక్కడ నేను కాలన్ పెట్టలేదు కదా, అందుకనే ఇష్యూ వచ్చింది. సో సూట్ ఆఫ్ మనం ఏదైనా బ్లాక్ రాసినప్పుడు ఖచ్చితంగా కాలన్ పెట్టాలి. ఓకే, ఐఎమ్ ఈవెన్ బాయ్ అని వచ్చింది. ఇప్పుడు మనం 7 పెడదాం. 7 పెట్టి రన్ చేద్దాం. ఓకే, ఐఎమ్ నాట్ బాయ్. సో మన ప్రోగ్రామ్ బాగా వర్క్ అవుతుంది. కానీ ఇక్కడ ఒక ఇష్యూ ఉందన్నమాట. దీన్ని డీబగ్గింగ్ మోడ్లో రన్ చేద్దాం. సో నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్దాం. ఇక్కడ ఏ వాల్యూ ఏమో 7 అసైన్ అయింది. దాని తర్వాత ఆర్ ఈక్వల్ టు 1 వచ్చింది, ఎందుకంటే 7 కదా, కండిషన్ ఫెయిల్ అనమాట. కండిషన్ ఫెయిల్ అయినప్పుడు ఏమైంది, స్టెప్ ఇంటూ, అక్కడ కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి లోపలికి వెళ్దు, ప్రింట్ ఐఎమ్ ఈవెన్లోకి వెళ్దు, డైరెక్ట్గా ఇఫ్ ఆర్ ఈక్వల్ టు 1కి వస్తుంది. ఆర్ ఈక్వల్ టు వచ్చింది, ఇక్కడ ఆర్ ఈక్వల్ టు 1, ఇంట్ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు 7. ఇప్పుడు మళ్ళీ మనం రన్ చేద్దాం. సో ఇది ప్రింట్ అయింది ఐఎమ్ ఆడ్ అని. దాని తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ స్టేట్మెంట్ బాయ్ అని కూడా ప్రింట్ అయింది. ఇక్కడ బాగుంది, కాకపోతే మీకు ఇక్కడ పర్ఫార్మెన్స్ ఇష్యూ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ సేమ్ కండిషన్ ఇది 2 టైమ్స్ చెక్ చేస్తుంది. 2 టైమ్స్ చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఆబ్వియస్లీ ఈవెన్ కాకపోతే ఆడే కదా. అలాంటప్పుడు 2 సార్లు చెక్ చేయవలసిన అవసరం ఏంటి? ఇలా 2 సార్లు చెక్ చేయడం వల్ల దీని మెమరీ ఎఫిషియన్సీ అనేది పోతుంది కదా. సో అందుకని దీన్ని మనం ఎప్పుడూ ఎలా రాయకూడదు. సో దీనికోసం మనకి ఎల్స్ అనే స్టేట్మెంట్ ఉందన్నమాట. అది కాకపోతే ఇది అని. సో దీంట్లో ఉన్న బ్యూటీ ఏంటో చూడండి. ఇందాక 2 కండిషన్స్ని అది వ్యాలిడేట్ చేసింది. ఇప్పుడు చూద్దాం. మళ్ళీ డీబగ్గింగ్ మోడ్ ఆన్ చేశాను. నెక్స్ట్ స్టేట్మెంట్ అనమాట.
ఏ ఈక్వల్ టు 7 అసైన్ అయింది. దాని తర్వాత అది ఆర్ ఈక్వల్ టు ఏమో 1 వచ్చింది, ఎందుకంటే అది ఆబ్వియస్లీ ఆడ్ నెంబర్ కాబట్టి. ఇఫ్ ఆర్ ఈక్వల్ టు 0 చూస్తుంది, కాదు కాదు కాబట్టి డైరెక్ట్గా ఎల్స్కి వచ్చింది. సో ఇక్కడ ఏ కండిషన్ని వ్యాలిడేట్ చేయలేదు, వెరిఫై చేయలేదు. సో అది కాకపోతే ఇదనమాట, ఐఎమ్ ఆడ్ వచ్చింది కదా, సో ఆడ్ ప్రింట్ అయింది అంతే. సో వచ్చింది. అండ్ ఇక్కడ ఇఫ్ లోపల ఇప్పుడు అర్థమైంది కదా, ఇఫ్ ఎందుకు రాస్తారు, ఎల్స్ ఎందుకు రాస్తారు, రెండు ఇఫ్ కండిషన్స్ రాయొచ్చు. ఇఫ్ కండిషన్స్ రాయడం వల్ల 2 times అది వ్యాలిడేట్ చేస్తుంది అనమాట. సో ఇది చాలా చిన్న ప్రోగ్రామ్, ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ చాలా పెద్ద ప్రోగ్రామ్ అయింది. సో అప్పుడు చాలా కష్టం అనమాట, అంటే పర్ఫార్మెన్స్ ఇష్యూస్ అనేవి, కోడ్ క్వాలిటీ అనేది ఉండదన్నమాట. సో కోడ్ క్వాలిటీ మనం ఎప్పుడు చూసుకోవాలి. దాంతోపాటు ఇప్పుడు ఇక్కడ మనం ఆల్రెడీ ఒక కండిషన్ చెక్ చేసాము, దాని తర్వాత ఇక్కడ ఇంకో కండిషన్ చెక్ చేద్దాం. ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ 8 ప్రింట్ ఐఎమ్ ఈవెన్ కాకుండా ఐఎమ్ గ్రేటర్ దెన్ 8, గ్రేటర్ దెన్ 8. సో ఇక్కడ రాసాము. సో ఇప్పుడు ఇక్కడ ఇఫ్ కండిషన్ ఓకే, ఇది కండిషన్ వ్యాలిడ్ అయితే ఇక్కడ ఇది చెక్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఈ కండిషన్ కానీ వ్యాలిడ్ కాలేదనుకోండి, కోర్స్ ఇది ఈ బ్లాక్లోకే రాదు. సో ఈ బ్లాక్లోకి రాలేదు అంటే ఈ కండిషన్ని చెక్ చేయదు, డైరెక్ట్గా ఇదే ప్రింట్ చేస్తుంది అనమాట. సో ఇది ఇక్కడ రన్ చేద్దాం. ఇక్కడ ఐఎమ్ ఆడ్ అని చెప్పి దీంట్లోకి రాలేదు అసలు అది, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 9 కాదు 10 ఇద్దాం. ఇక్కడ మనం ఏం చెక్ చేస్తున్నాము, అది ఈవెన్ నెంబర్ అయ్యి అప్పుడు మనం గ్రేటర్ దెన్ ఆర్ లెస్ దెన్ చెక్ చేస్తున్నాం. ఓన్లీ ఈవెన్ నెంబర్స్కి మాత్రమే మనం నెంబర్ని వ్యాలిడేట్ చేస్తున్నాం. అర్థమైందా? ఇక్కడ 10 ఇచ్చాం, ఓకే. 10 ఇచ్చి మనం డీబగ్గింగ్ మోడ్లో రన్ చేద్దాం. డీబగ్గింగ్ మోడ్ అంటే ఏం కాదు, స్టెప్ బై స్టెప్ మనకు చూపిస్తుంది అనమాట. ఇది మనం ఎలాగా ఒక ఇది పెట్టాలి, ఏమంటారు దీన్ని, సంథింగ్ దీన్ని ఏదో అంటారు గుర్తులేదు. సో ఈ డాట్ మనం పెట్టాలి కరెక్ట్గా, ఇక్కడ ఎక్కడైనా క్లిక్ చేస్తే ఇది డాట్ అనేది ఓకే అవుద్ది అనమాట. సో అక్కడ నుంచి ప్రోగ్రామ్ అనేది ఏంటంటే స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నేను స్టార్టింగ్ పెట్టేసాను కాబట్టి ఏం చూపించట్లేదు, ఓకేనా. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ F7 క్లిక్ చేస్తే అవుద్ది అనమాట. లేదంటే ఇక్కడ మనకు ఒక ఐకాన్ ఉంది కదా, అది చేసిన అవుద్ది. ఇంటూ ఏ ఈక్వల్ టు 10, ఇక్కడ ఆర్లోకి వచ్చేసరికి 0 ఉంది, ఓకేనా. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఐఎమ్ ఈవెన్ ప్రింట్ అయింది, ఓకేనా. దాని తర్వాత ఇప్పుడు కండిషన్ చెక్ చేస్తుంది, ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ 8 కరెక్టే కదా. సో అందుకనే ఐఎమ్ గ్రేటర్ దెన్ 8 అని ప్రింట్ అయింది. దాని తర్వాత ఇంక ఎల్స్ కండిషన్కి రాదు, డైరెక్ట్గా బాయ్ స్టేట్మెంట్కి వెళ్తుంది, ఓకే. అర్థమైందా? అలా కాకుండా మీరు 12 ఇచ్చారు, ఇక్కడ 12 కాదు 13 ఇచ్చారు. 13 ఇచ్చినప్పుడు ఏమవుతుందో మళ్ళీ డీబగ్గింగ్ మోడ్లో రన్ చేద్దాం. సో ఏ వాల్యూ 13 అండ్ ఆర్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు, డైరెక్ట్గా ఐఎమ్ ఆడ్ అని ప్రింట్ చేసేస్తుంది. సో నెక్స్ట్ కండిషన్ అది చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో మనం ఇక్కడ ఏమి ఇచ్చాము, ఇఫ్ ఈవెన్ నెంబర్ అయితే అది 8 కంటే గ్రేటరా కాదా చెక్ చేయి, గ్రేటర్ అయితే గ్రేటర్ అని ప్రింట్ చేయి. దట్స్ వాట్ మనం అదే కదా మనం చేసాము. సో ఇక్కడ మనం దీన్ని నెక్స్ట్ స్టెప్ వెళ్తున్నాం. బాయ్ డైరెక్ట్గా బాయ్ పెట్టింది, ఐఎమ్ ఆడ్ అని చెప్పింది. ఇంక ఇవేమీ చెక్ చేయట్లేదు. ఎందులో 100 స్టేట్మెంట్స్ ఉన్న 100 స్టేట్మెంట్స్ని అది ఇగ్నోర్ చేస్తుంది. ఇంకో కేసుకి వెళ్దాం, నెస్టెడ్ రాంగ్ కేసుకి 4 ఇద్దాం, ఓకే. 4 ఇచ్చి మళ్ళీ డీబగ్గింగ్ మోడ్లో రన్ చేద్దాం. సో వచ్చేసరికి ఇక్కడికి ఏంటంటే నెక్స్ట్ స్టెప్, సో ఏ వాల్యూ 4 అసైన్ అయింది, ఆర్ వాల్యూ 0 అయింది. సో ఫస్ట్ కండిషన్ కరెక్టే. సో ఇఫ్లోకి వచ్చింది, ఇఫ్లోకి రాగానే ఐఎమ్ ఈవెన్ అని ప్రింట్ చేసింది. దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ కండిషన్ రాంగా రైటా, ఆబ్వియస్లీ ఇట్స్ రాంగ్ కాబట్టి డైరెక్ట్గా ప్రింట్ బాయ్లోకి వెళ్ళిపోద్ది. మళ్ళీ ఇంక ఎల్స్ని చెక్ చేయదు అది, అర్థమైందా? సో అది ఎల్స్ ఇఫ్ ఎల్స్ అనమాట. మళ్ళీ ఇక్కడ మీరు ఎల్స్ రాయొచ్చు, ఓకే. ఇక్కడ ఎల్స్ ఏ విధంగా రాస్తారు, ఎల్స్ రాసి ఇక్కడ ప్రింట్ రాయండి, ప్రింట్ ఐఎమ్ స్మాలర్ దెన్ 8 ఈ విధంగా ప్రింట్ చేస్తాము. ఇప్పుడు దీన్ని మళ్ళీ రన్ చేద్దాం. సో ఇక్కడ మళ్ళీ ఇంకో ఇఫ్ ఎల్స్ ఉంది, ఇక్కడ చూసారా డైరెక్ట్గా వచ్చింది. నేను డీబగ్గింగ్ మోడ్ రన్ చేయలేదు, ఐఎమ్ స్మాలర్ దెన్ 8. సో ఇప్పుడు మీకు ఇచ్చిన టాస్క్ ఏంటంటే ఈ ఏ వాల్యూ ఉంది కదా, ఈ ఏ వాల్యూ యూజర్ నుంచి తీసుకోండి యూజింగ్ ఇన్పుట్ మెథడ్. మన దగ్గర ఒక మెథడ్ ఉంది కదా ఇన్పుట్ మెథడ్, ఈ ఇన్పుట్ మెథడ్ నుంచి తీసుకోండి. డైరెక్ట్గా యూజర్కి అర్థం అవ్వాలి, మంచి క్లియర్గా అర్థమయ్యేటట్టు ప్రాంప్ట్ ఇవన్నీ పెట్టి చేయండి. ఆల్రెడీ నేను చెప్పేసాను ఎంటర్ నెంబర్ అని చెప్పి ఇలా చేసి చేయొచ్చు అనమాట. సో ఇది మీ టాస్క్, అది చేసి నాకు కింద కమెంట్స్లో సెండ్ చేయండి, ఓకే.
దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. నెక్స్ట్ మనం తర్వాత చూద్దాం. వీటిని ఏమంటారంటే కండిషనల్ స్టేట్మెంట్స్ అంటారు అనమాట. సో కండిషన్ బేస్ చేసుకొని స్టేట్మెంట్ అనేది వర్క్ అవుద్ది. ఓకే, దట్స్ ఇట్. థ్యాంక్ యూ. బాయ్.